నందమూరి ఫ్యామిలీ నుంచి పాన్ ఇండియా హీరోగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 2 సార్లు బాక్స్ ఆఫీస్ బెండ్ తీశాడు. మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ అలానే ట్రెండ్ బెండ్ చేశాడు. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి కూడా పాన్ ఇండియా గుర్తింపు ఉన్న పాన్ వరల్డ్ మూవీతో మహేష్ బాబు జర్నీ మొదలు పెట్టాడు. రాజమౌళి ప్రాజెక్ట్ తో పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేశాడు. సో సూపర్ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ నుంచి పాన్ ఇండియా హీరోలు ఉన్నారు. ఆఖరికి దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి రాణా పాన్ ఇండియా స్టార్ గా ఫోకస్ అయ్యాడు. ఎటొచ్చి అక్కినేని ఫ్యామిలీ నుంచే పాన్ ఇండియా వెలుగులు మొదలవ్వలేదు. ఇప్పుడు ఆ వెలుగులు నాగ చైతన్య నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తన ఎక్స్ వైఫ్ సమంత పాన్ ఇండియా లేడీ అయితే ప్రెసెంట్ వైఫ్ శోభితా ధూళిపాళ్ల కూడా పాన్ ఇండియా స్టారే. హాలీవుడ్ లో కూడా వర్క్ చేసిన ఈ లేడీ వల్ల తండేల్ హల్చల్ మారబోతుందా? పెళ్లి సింపుల్ గా అయినా 2 సందర్భాల్లో పాన్ ఇండియా లెవెల్లో చేయి గురించి చర్చ జరిగింది. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇంకేదో వండర్ జరిగే అవకాశం ఉందా? టేక్ ఎ లుక్. నాగ చైతన్య ఎక్స్ వైఫ్ సమాంత పుష్ప ఐటమ్ సాంగ్తో పాటు ది ఫ్యామిలీ మ్యాన్ 2తో పాన్ ఇండియాను షేక్ చేసింది. విచిత్రం ఏంటంటే పెళ్లి తర్వాతే తనకి పాన్ ఇండియా లెవెల్లో ఫేట్ మారింది. అందులో చైతన్య కాంట్రిబ్యూషన్ ఉందనో లేదనో చెప్పలేం. కాకపోతే చైతన్య ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోగానే మరోసారి పాన్ ఇండియా లెవెల్లో ఫోకస్ అయ్యాడు. అందుకు కారణం తన వైఫ్ శోభితా ధూళిపాళే. హిందీ సినిమాలు, వెబ్ సిరీస్లతో పాటు యాడ్స్తో నార్త్ ఇండియాలో ఫోకస్ అయిన శోభిత హాలీవుడ్లో కూడా నటించింది. సో తన కనెక్షన్స్, తనకు నార్త్లో ఉన్న గుర్తింపును బేస్ చేసుకుని నాగ చైతన్యకి పాన్ ఇండియా లెవెల్లో ఫేట్ మారే టైం వచ్చిందంటున్నారు. తన తండ్రి నాగార్జున ఆల్రెడీ హిందీ సినిమాలు చేశాడు. గీతాంజలితో తమిళ్లో కూడా హిట్ కొట్టాడు. సో పార్ట్లుగా పాన్ ఇండియా లెవెల్లో నాగ్ ప్రయాణం చేశాడు, గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ పాన్ ఇండియా హీరో అనిపించుకునేలా ఆ రేంజ్ హిట్ పడలేదు. తనలానే మహేష్ కూడా గుర్తింపు ఉంది, కానీ అలాంటి హిట్ రాలేదు. కాబట్టి రాజమౌళి మేకింగ్లో పాన్ బాల్ని షేక్ చేసే పనిలో ఉన్నాడు. ఇలా ఎలా చూసినా చిరు ఫ్యామిలీ నుంచి చెర్రీ, నందమూరి ఫ్యామిలీ నుంచి తారక్, దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి రాణా, కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి రెబల్ స్టార్ పాన్ ఇండియాను షేక్ చేశారు. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగ చైతన్య తండేల్తో దాడి చేయబోతున్నాడు. సాయి పల్లవికి పాన్ ఇండియా గుర్తింపు ఉండడం వల్ల ఈ మూవీకి తను ప్లస్ అయితే, తన భార్య శోభిత నార్త్ ఇండియా కనెక్షన్స్, నార్త్ ఇండియా ప్రమోషన్స్ తండేల్కి హెల్ప్ అవుతాయని అంటున్నారు. ఆల్రెడీ హిందీ మూవీ లాల్ సింగ్ చెడ్డాతో హిందీలో ఒకసారి మెరిసి మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు నాగ చైతన్య. సో పాన్ ఇండియా లెవెల్లో అక్కినేని ఫ్యామిలీకి బోణి వస్తుందా అనే చర్చ మొదలైంది. తండేల్తో ఏదో అద్భుతం జరుగుతోంది అనలేం, కానీ నాగ్, శోభితా ధూళిపాళ అలానే లాల్ సింగ్ చెడ్డా వల్ల వచ్చిన గుర్తింపు, సాయి పల్లవి కూడా ఇందులో నటిస్తోంది. కాబట్టి తన వల్ల కూడా పాన్ ఇండియా లెవెల్లో నాగ చైతన్య చక్రం తిరగొచ్చనే చర్చ మొదలైంది. సూచనలు కూడా అలానే కనిపిస్తున్నాయి.